మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఘనంగా నివాళి అర్పించిన కనగల్లు మండల కాంగ్రెస్ నాయకులు. భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణుడు, రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ శుక్రవారం కనగల్లు మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద కనగల్లు మండల కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కనగల్లు మండలం మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి హఫీజుద్దీన్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణం దేశానికి తీరని లోటని అన్నారు. రాజనీతిజ్ఞుడు, ఆర్థిక నిపుణుడు అయినటువంటి మన్మోహన్ సింగ్ ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారని, పివి నరసింహారావు సారథ్యంలో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారని, భారతదేశం ఆర్థికంగా ఇబ్బందులలో కూరుకుపోయినప్పుడు తన చాకచక్యంతో ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించిన అపర చాణక్యుడు అని, భారతదేశాన్ని ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రగతి పదంలో నడిపించగల సామర్థ్యం మన్మోహన్ సింగ్కు మాత్రమే ఉందని గుర్తించి తనకు ప్రధానమంత్రి కావాలి అనే కోరిక ఉన్నప్పటికీ కూడా ప్రధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్న మన్మోహన్ సింగ్కి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్కి ప్రధానమంత్రి పదవిని కేటాయించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ నర్సింగ్ కృష్ణయ్య గౌడ్, ఉప సర్పంచ్ సింగం పెద్దలు, మాజీ ఎంపీటీసీ నక్క వెంకన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరీముల్లా, చర్ల గౌరారం, మాజీ సర్పంచ్ సిహెచ్ వెంకన్న, యూత్ కాంగ్రెస్ నాయకుడు కె రాజు, మండల ఎస్సీసీల అధ్యక్షుడు పందుల రాజా, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుబ్బా దేవేందర్, స్థానిక నాయకులు పగిడి సత్తయ్య, ఆర్ శ్రవణ్, ఎస్ రమేష్, పి సైదులు, ఎన్ వెంకన్న తదితరులు, జానయ్య, కొమ్ము యాదయ్య, దుబ్బా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన గతంలో ఒక రాజకీయ నీతిజ్ఞుడు మరియు ఎన్నో పదవులు అలంకరించినాడు. ఎన్నో ఉన్నత చదువులు చదివి ఆర్థిక రంగంలో ఎంతో కృషి చేసినాడు. ముఖ్యంగా ఆయన ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేసినారు. ఆ తర్వాత కాలంలో పివి నరసింహారావు గారి సారథ్యంలో అతనిని మెచ్చుకొని ఆర్థిక మంత్రిగా ఇవ్వడం జరిగింది. ఆనాడు అప్పటి పరిస్థితి చూస్తే భారతదేశం ఆర్థికంగా చాలా నష్టపోయి ఉండే. ఆర్థిక రంగాన్ని కూడబెట్టేటందుకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చి మన్మోహన్ సింగ్ గారు భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినారు. అటువంటి ఆర్థిక సంస్కరణలు చేయడం వల్లనే ఈనాడు భారతదేశం ఒక అభివృద్ధి పదంలోకి వచ్చింది. అది ఆ గుర్తింపు చూసే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమెకు ప్రధానమంత్రి కావాలని అందరూ కోరిక ఉన్నప్పుడు కూడా దేశం బాగుపడాలని, ఆర్థిక రాజకీయ నీతిజ్ఞుడు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుందని, అటువంటి అర్హతలు మన్మోహన్ సింగ్ గారికే ఉన్నాయని గుర్తించి ఆయనకు ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టింది. అది ఎంతో గొప్ప విషయం. అప్పటి నుండి కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నో సంస్కరణల ద్వారా కాంగ్రెస్ పార్టీని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావడం జరిగింది. దాని గురించి ఇవాళ మండల కమిటీ తరఫున మేమందరం జోహార్లు అర్పిస్తున్నాము, నివాళులు అర్పిస్తున్నాము. జై మన్మోహన్ సింగ్, జై మన్మోహన్ సింగ్, జోహార్.